ఫస్ట్ దీనికోసం యాక్రిలిక్ కలర్ క్లియర్ వార్నిష్ తీసుకుని దాంట్లో ఇలా స్కెచ్ పెన్లో ఇంకుని ఇలా కలుపుకోవాలి. మనకి కావాల్సిన గ్లాస్ పెయింట్స్ లాగా మంచి కలర్ అయితే రెడీ అవుతుంది. మనకి ఇష్టమైన కలర్ అయితే తీసుకోవచ్చు. తర్వాత ఇలా నెయిల్ పాలిష్ రిమూవర్ బాటిల్ తీసుకుని దాన్ని స్పాంజ్ బ్రష్తో మంచిగా ఇలా వేసుకోవాలి. గ్లాస్ కలర్స్ లేకపోతే ఇలా ట్రై చేయొచ్చు. ఒకవేళ యాక్రిలిక్ కలరు క్లియర్ వార్నిష్ లేకపోతే కనుక మనకి క్లియర్ గ్లూ దొరుకుతుంది కదా, దాన్నైనా మనం యూస్ చేసుకోవచ్చు. ఆ గ్లూలో ఇలా స్కెచ్ పెన్స్ దాన్ని పెట్టుకుని మనం ఇలా తయారు చేసుకోవచ్చు. ఇలా బాటిల్ అంతా డ్రై అయిపోయాక నేను ఇలా మిర్రర్స్ని ఫ్లవర్ షేప్లో అంటించుకున్నాను. ఇలా మనకి నచ్చిన షేప్లో అంటించుకోవచ్చు. చుట్టూ అయినా అంటించుకోవచ్చు. ఇంకా చాలా మిర్రర్స్ పడతాయని నేను కొంచెం ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే అంటించాను. మనకి ఎక్కడైనా వేలాడ తీసుకోవాలి వీటిని మంచిగా అన్నప్పుడు చక్క చుట్టూ అంటించుకుంటే అది ఇలా రౌండ్గా తిరుగుతూ మంచి షైనీగా మెరుస్తూ ఉంటుంది. నేను దీనికి మాత్రం ఫ్రంట్ సైడ్ మాత్రమే అంటించాను ప్రతి బాటిల్కి. తర్వాత సెకండ్ బాటిల్కి నేను యాక్రిలిక్ కలరే మెటాలిక్ పెయింట్స్ తీసుకుని ఇలా స్పాంజ్ బ్రష్తో టూ కలర్స్ వేసాను. ఇలా సెకండ్ బాటిల్ దీనికి కూడా నేను ఇలా మిర్రర్స్ని అంటించాను ఒక వేరే షేప్లో. అలా 3 ఒకేలా కాకుండా ఒకేలాగా అయినా వేసుకోవచ్చు, లేకపోతే డిఫరెంట్ షేప్స్లో అయినా మనం అంటించుకోవచ్చు. నేను సెకండ్ బాటిల్ కూడా ఇలా రెడీ అయిపోయింది. ఇంకా థర్డ్ బాటిల్కి ఇలా రౌండ్ మిర్రర్స్ని కూడా ఫ్లవర్ షేప్లో అంటించాను. ఇవి బాటిల్స్ నెయిల్ పాలిష్ రిమూవర్వి. ఒకటి వచ్చేసి లాక్మేదే ఫౌండేషన్ బాటిల్. ఈ 3 ఒకలాంటివే సైజులో తీసుకున్నాను నేను. ఇలా 3 బాటిల్స్ రెడీ అయిపోయినాయి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం దీన్ని తగిలించుకోవడానికి ఒక సన్నటి ఇనుప తీగ తీసుకున్నాను నేను. దీన్ని బాటిల్కి చుట్టూ మనం జారిపోకుండా మంచిగా ఫిక్స్ చేసుకోవాలి. మనకి లాంతర్ లాగా తగిలించుకునేటట్టని నేను అలా చేసుకున్నాను. ఇలా ఒకవైపు మెలివేసి మధ్యలో మనం బాటిల్ పెట్టి తర్వాత మళ్ళీ దాన్ని ఇలా రౌండ్గా మనం చేసుకోవాలి. ఇంకా చక్కగా బాటిల్ మనకి ఫిక్స్ అయి ఉంటుంది. దీని తర్వాత ఒక వైర్ని మనం యూ షేప్లో మలుచుకొని మనం దీన్ని ఇలా చక్కగా తగిలించుకోవచ్చు. హ్యాంగింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. కావాలంటే దీనికి కూడా మనం పెయింట్ అయితే చేసుకోవచ్చు. నేనైతే పెయింట్ చేయట్లేదు, ఇది కొంచెం సిల్వర్ కలర్లోనే ఉంది అని. ఇలా 3 బాటిల్స్ నేను వైరుతో చుట్టేసి రెడీ చేసేసాను. నేను ఇలా అయితే ఫస్ట్ ఇలా అయినా మనం ఒక్కొక్క బాటిల్ని ఇలా అయినా వేలాడ తీసుకోవచ్చు ఎక్కడైనా వాల్కి. దీనికి లాంగ్ తీగ పెట్టేసి నేను ఇలా వేలాడ తీసాను. తర్వాత ఇలా ఒక చెక్క తీసుకున్నాను నేను, చిన్న ముక్క అలా ఉంది వేస్ట్గా. దీన్ని నేను ఇలా 3 ప్లేసుల్లో ఈక్వల్ ప్లేసెస్లో పాయింట్స్ పెట్టుకుని మేకులు కొట్టేసుకున్నాను. ఇవి మనం తయారు చేసుకున్న బాటిల్స్ని దీని మీద తగిలించుకోవడానికి కోసం నేను ఇలా చేశాను. దీన్ని చిన్న మేకులు ఉంటాయి కదా, వీటిని చక్కకి కొట్టాను. ఇలా తగిలించుకోవచ్చు. తర్వాత దీని మీద కూడా నేను యాక్రిలిక్ కలరు మెటాలిక్ పెయింట్ సేమ్ కలర్ మ్యాచ్ అవుతుందని సేమ్ ఆ బ్లూనే వేశాను. తర్వాత దీని మీద కూడా ఎక్కువ మిర్రర్స్ అంటించుకున్నా అక్కడక్కడ ఒక్కొక్క మిర్రర్ కార్నర్లో మధ్యలో 2 మిర్రర్స్ అంటించాను. ఇలా పైన కూడా హ్యాంగ్ చేసుకోవడానికి అటు ఇటు మేక్ కొట్టి దానికి ఇలా ఇనుప తీగనే కట్టాను.
ఈ తీగ లేకపోతే మనం ఏదైనా తాడైనా జూట్ రోప్ అయినా కట్టుకోవచ్చు. తర్వాత చుట్టూ బార్డర్‌కి గోల్డెన్ పెయింట్‌తో బార్డర్ చేశాను. ఇలా మొత్తం రెడీ చేసుకున్నాక నేను ఈ బాటిల్స్‌లో అయితే ఇలా ప్లాస్టిక్ ప్లాంట్‌వి బ్రాంచెస్ ఉంటే పెట్టాను. లేకపోతే గనక నేను చక్కగా వాటర్ పోసుకొని దీంట్లో మన మనీ ప్లాంట్ కటింగ్స్ అయినా పెట్టుకోవచ్చు. చాలా బావుంటది. మొత్తం రెడీ అయ్యాకైతే ఇలా ఉంది. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఐడియా మీకు నచ్చితే గనక వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది లైట్‌కి ఇలా ఆపోజిట్‌లో పెడితే మంచి లుక్ వస్తది నైట్ టైము. డే టైమ్ కూడా వెలుతురు పడే చోట పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది.